సార్వత్రిక ఎన్నికలపై సినీ నటుడు పృథ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 135 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. బుక్కపట్నం మండల కేంద్రంలో శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లా పోలిపల్లిలో జరిగిన సభ ప్రభుత్వ ప్రమాణ స్వీకార సభలా మారిందన్నారు. మంత్రి రోజాకు అహంకారం ఎక్కువ అని, అందుకే ఆమె సొంత జిల్లా ప్రజా ప్రతినిధులు కానీ ఆమెకు మద్దతుగా నిలవలేదన్నారు. అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే జబర్దస్త్ షోలకు పనికి వస్తాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా తాను సిద్ధమేనన్నారు. అనకాపల్లి అయినా సత్తెనపల్లి నుంచైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్న ఆయన, వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కూడా దళిత బంధు ఇవ్వడం వల్ల బీఆర్ఎస్కు నష్టం వాటిల్లిందన్నారు. ఈసారి 132 సీట్లు ఏదైతే పార్లమెంట్ వస్తాయి రిటర్న్ చేసి పెట్టుకోండి. మళ్ళా మీరు గెలిచేదే మీకే గ్యారంటీ సభలో చాలా అద్భుతాలు వస్తాయి. రానున్నది 100 రోజుల్లో పరిసరాలు అద్భుతంగా ఉంటుంది. మిశ్రమ బతుకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట్లాడాలి. ఒక ప్రజలు మేము అందరం దగ్గరకు చూసాం, జనంలో ముందు చూసాం. డబ్బు మీద ఆశ లేదు, పదం మీద ఆశ లేదు. పేద ప్రజల కోసం పుట్టినటువంటి మహానుభావులు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధాంతాలు ఇలాగే ఉండాలి. ప్రజల్లో ముందుకెళ్ళాలి. అతి పేదలు బియ్యం